మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినందుకు ధన్యవాదములు. మిత్రులారా, మనకు ఈ రోజులలో పురాణాలను చదవడం, ఆచరించడం ఈ బిజీ లైఫ్లో వీలు కావడం లేదు. అందుకే నేను కొంతలో కొంత మీకు మన పురాణాలలో ఒక పురాణం, గరుడ పురాణం గురించి వినిపిస్తాను. ఇది విన్న మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ గరుడ పురాణం విశిష్టతను ఆలకించి ఆచరించాలన్నది నా కోరిక. పరమ పవిత్రమైన ఈ భారతదేశంలో పుట్టడమే అదృష్టం. పుట్టాక, చదువుకున్నాక మన సంస్కృతికి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు వీటన్నిటి గురించి కొంతలో కొంతైనా మనం తెలుసుకోవడం మన కర్తవ్యం. ముఖ్యంగా 18 పురాణాలు వేటికవే ప్రాచీనతను, ప్రత్యేకతను, పవిత్రతను. పురాణం పురాణం అంటే పాతదైనప్పటికీ క్రొత్తది అని అర్థం. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతునకు చెప్పిన పురాణం ఈ గరుడ పురాణం. ఈ భారతదేశంలో మనిషి జీవించడంలో మంచి చెడ్డలు, పాపపుణ్యాలు చూసుకోవడం అంటూ ఉంటుంది. పాపపుణ్యాలే బట్టే, దాన ధర్మాలను బట్టే జీవ మరణానంతరం స్వర్గంలోక నరకం లోకాలకు పొందడం ఉంటుంది. దాన ధర్మాలం చేయడం అంటే బ్రాహ్మణులను ఎవరినో తృప్తిపరచడానికి మాత్రమే అనుకోకూడదు. అవి మన పాప ప్రక్షాళనకు, పుణ్యాది క్షయానికి అని గమనించాలి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను గరుడ పురాణం నుంచి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.